దేవుడికి ఒక చిత్తం అనేది ఉంటుంది. దేవుని చిత్తము అని అనగానే చాలా వరకు తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ వస్తారు ఈరోజు చాలామంది. కానీ బైబిల్లో క్లియర్గా ఉంది. 1వ దశలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 3-4 వచనాల్లో 2 సందర్భాల్లో ఉంటుంది. ఒక మాట 3వ వచనము, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము అని అన్నాడు. రెండవది, మీరు మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే పాపం దేవుని చిత్తము అన్నాడు. అది ఎరిగి ఉండాలి. ఎలా మన శరీరాన్ని కాపాడుకోవాలి అని అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తము అన్నాడు. ఇది కరెక్ట్గా మనం పాటించగలిగితే దేవుని చిత్తం నెరవేర్చిన వారు అవుతాం. అంటే 2 భాగాలను ఇందులో పరిశుద్ధుడు అవ్వటం అనే ఒక మంచి మాటను తీసుకొచ్చాడు దేవుని చిత్తంలో. మనందరం దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి, అలాగే మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి.